జైవాసవి 7వ అధ్యాయం అపరార్క మహర్షులు శివమహత్యం గురించి తెలపడం. వైశ్యులు బాధపడుతూ తమ శాపం గురించి చెప్పినప్పుడు ఆ బ్రహ్మ మానసపుత్రుడైన అపరార్క మహర్షి ఇలా అన్నారు: నిజమైన వీరులైన మీరు భూలోకంలో జీవించడం గురించి బాధపడకూడదు. మీరందరూ నా సూచన ప్రకారం ఆ పరమేశ్వరుని భక్తితో పూజించండి. ఆ పరమశివుడే సృష్టికర్త, నియంత్రకుడు, విధ్వంసకుడు, సత్యలోకపతి, సత్పురుషులను సదా కాపాడేవాడు. అతని ప్రభావాన్ని మనం ఎవ్వరం తెలుసుకోలేం. సృష్టి ప్రారంభంలో ఈశ్వరుడు 1000 తలలతో కూడిన అసంఖ్యాక భుజాలతో భూమి, ఆకాశం, దిక్కులు మరియు అసంఖ్యాకమైన అనేక ప్రపంచాలతో కూడి గొప్ప కాంతితో ప్రకాశిస్తుండేవాడు. అటువంటి సమయంలో ఆ భగవంతుని పాదపద్మాలను, శిరోభాగాలను చూడడం గురించి విష్ణువు మరియు బ్రహ్మకు వివాదం ఏర్పడింది. ఇద్దరూ ఆ పాదకమలం మరియు శిరోభాగాలను చూడలేకపోయారు. ఈ అంతు చిక్కని శివరూపాన్ని ఎవరైనా ఎలా తెలుసుకోగలరు? ఒక్క క్షణం స్మరించడం మాత్రాన మన పాపాలన్నింటినీ కాల్చివేయగల శక్తి ఉన్న శాశ్వతమైన ఈశ్వరుని శరణాగతి చేయండి. పూర్వంలో దేవతలందరూ కలిసి ఆయనను ఆ త్రిపురాసుర సంహారాన్ని కోరుకోగా ఆ అసురుడిని చంపడానికి ఆయన భూమినే రథంగా మార్చి ఆదిశేషుని గుర్రాలకు కట్టారు. మేరు పర్వతాన్ని విల్లుగా చేసి, సూర్యుని చక్రంగా చేసి, ఆ నారాయణ్ణే స్వయంగా బాణంగా చేసి సమర్థుడై ఆ త్రిపురాసురుణ్ణి సంహరించాడు. కాబట్టి ఓ పుత్రులారా, నా ఆజ్ఞ ప్రకారం ఆ ఈశ్వరుణ్ణి భక్తితో పూజించి భూలోకంలో వంశాన్ని స్థాపించి తిరిగి కైలాసాన్ని పొందండి అని చెప్పారు. అది విన్న వైశ్యులు సంతోషంతో, ఓ దేవోత్తమ, నీవు చెప్పిన ఈశ్వరుడి సంబంధమైన వ్రతం మాకు మహాభాగ్యం. మీరు చెప్పినట్లే మేము చేస్తాం. మరి మరిచిపోయి నిద్రపోయిన వారికి కస్తూరి లేపన దొరికినట్టు భూలోక ప్రవేశ ప్రతిపాదన ద్వారా యోగీశ్వరుడికి అవసరమైన శివతత్వము మాకు లభించింది. భక్తరక్షకుడైన శంకరుణ్ణి మేము తప్పకుండా పూజిస్తాం. అయితే ఆయనను ఏ మంత్రంతో పూజించాలి? దానికి ఉన్న పూజా నియమాలేంటి? ఆ వ్రతం యొక్క పద్ధతులేంటి? దయచేసి ఈ విషయాలన్నీ మాకు తెలియచేయండి అని ప్రార్థించారు. అప్పుడు అపరార్క మహర్షి ఇలా అన్నారు: కామ, క్రోధ అనే శత్రువర్గాలను జయించి నిశ్చలమైన మనసు కలిగి ఇంద్రియాలన్నింటినీ నిగ్రహిస్తూ చలి మరియు వేడి, సుఖ దుఃఖాలతో శత్రుమిత్ర పక్షాలలో సామానులై ఇతరులకు హాని కలిగించకుండా నిత్యము సత్కార్యాలను చేస్తూ పరిశుద్ధుడైన ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తారో స్వయాన అతడే శివుడవుతాడు. అటువంటి మంచి గుణ సంపన్నులైన మీరు ఈశ్వరుణ్ణి పూజించాలి. బంగారం, వెండి లేదా పాదరసంతో లింగాన్ని తయారు చేసి గణపతి ముందుంచి ధ్యానం చేసి పరమ భక్తితో పవిత్రంగా బిల్వంతో, తుమ్మపూలతో, తెల్లని అక్షింతలతో, తెల్ల నువ్వులతో పూజించి ధూపాలను, దీపాలను, నైవేద్యాన్ని భక్తితో సమర్పించండి. పరిశుద్ధులై మంగళకరమైన శివ పంచాక్షరిని పఠించాలి. ఈ ప్రకారంగా ఎవరు చేస్తారో వారికి శివుడు సులభంగా లభిస్తాడు అని చెప్పారు. ఈ విధంగా బ్రహ్మపుత్రుడైన మహర్షి వైశ్యులకు ఆగమశాస్త్ర ప్రకారం శివ పంచాక్షరిని, దాని తత్వాన్ని ఉపదేశించారు. భూలోకంలో మీ కార్యాలన్నింటినీ ముగించి దేవ పితృ ఋషుల రుణం తీర్చుకుని పరమేశ్వరుణ్ణి ఆరాధించి తపస్సు చేసి తిరిగి శివ సాన్నిధ్యాన్ని పొంది కైలాసానికి ఆగమించండి అని ఆశీర్వదించి వైశ్యులను తపస్సు కోసం పంపించారు. అనంతరం ఆ వైశ్యులు మహర్షి ఆజ్ఞ ప్రకారం మేరు పర్వతానికి వెళ్ళి అక్కడ నారదుల ఉపదేశంతో మధ్యమ లోకానికి వెళ్ళి ఆ లోకంలో సత్కర్మలతో బహుకాలం ఈశ్వరుణ్ణి ఆరాధించారు. అనంతరం మహర్షి మాటలను స్మరించుకుని ఆ వైశ్యపుంగవులు ఇళ్ళు వదిలేసి వాంఛలను, కోరికలను, కోపాలను విడిచిపెట్టి తీర్థయాత్రలకు అడవులకు వెళ్ళారు.
ఇలా మహా ఋషులైన వైశ్యులు పుణ్య ప్రాంతాలన్నింటినీ సంచరించి పవిత్రమైన హిమపర్వత శిఖర భాగానికి చేరుకున్నారు. అక్కడ మానస సరోవరం ఒడ్డున జంబు చెట్లు, మర్రి చెట్లు, ముత్తుగ చెట్లు, మామిడి, తాళ చెట్లు, మాదల చెట్లు, నిమ్మ చెట్లు, వేప, అలాగే పువ్వులు. ఎలాంటి పువ్వులు? పారిజాత వృక్షాలు, మందార వృక్షాలు, అశోక వృక్షాలు మొదలైన అన్ని కాలాలలో పుష్పించే చెట్లు, ఫలాలిచ్చే చెట్లు, మల్లెపూలు, జాజులు సమూహాలతో ఇలా అందంగా చాలా మనోహరంగా ఉందట మానస సరోవరం చుట్టుపక్కల. ఇంకా అక్కడ కశ్యప ప్రజాపతి, అత్రి, భరద్వాజ, పులస్త్య, పులహ మొదలైన మునుల ఆశ్రమాలతో చక్కగా విరాజిల్లుతున్నది. ఎలా ఉందంటే అక్కడ జన్మతః వచ్చే క్రూరత్వాన్ని కూడా మరిచి అక్కడ వన్యమృగాలు, సాధు మృగాలు అన్నీ కలిసి హాయిగా ఆ మునుల ఆశ్రమంలో సంచరిస్తున్నాయి. సింహాలు, నెమళ్ళు, పాములు, జింకలు, పులులతో ఆ ఆశ్రమాలన్నీ చక్కగా కలకలలాడుతున్నాయి. వైశ్యులే కాకుండా దేవతలు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు వీళ్ళందరూ ఆ ఆశ్రమంలో ఋషులను పూజించి వారి ఆజ్ఞ ప్రకారం పుణ్యదేశాల దర్శనానికి బయలుదేరారు. కొందరు గంగా నది పుణ్యక్షేత్రాలలోకి వెళ్తే మరికొందరు నైమిషాది అడవుల్లోకి వెళ్ళారు. ఇంకొందరు సిద్ధస్థానాలలోకి ప్రవేశించారు. ఆ వైశ్య ఋషులందరూ శివాశక్తి కలిగి ఉన్నవారే శివుణ్ణి, శివలింగాలను తయారు చేసి పూజిస్తున్నారు. విభూతి, రుద్రాక్షలు ధరించారు. నిరంతరం శివ పంచాక్షరిని జపిస్తూ పరవశించిపోయి శివుని గురించి ఘోర తపస్సు ప్రారంభించారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యలో, శిశిరంలో ఉదరంలో ఉండి, వర్షాకాలంలో మురక భూమిలో ఉండి, ఆకులపైన ఉన్న నీళ్లను మాత్రమే ఆహారం చేసుకొని, వాయువును, సూర్యకిరణాలను, వెన్నెలను ఆహారం చేసుకొని మరికొందరు, నిరాహారంతో ఇంకొందరు ఇంద్రియాలను జయించి క్రోధం, అసూయ, లోభం మరియు మత్సరాలను విడిచిపెట్టి దృఢమైన నిష్ఠతో మహాభీషణమైన తపస్సు చేస్తున్నారు. ఇలా అనేక సంవత్సరాలు అనేక పుణ్యక్షేత్రాలలో దేవతలకు కూడా సాధ్యం కాని తపస్సును ఆచరించారు. కానీ ఆ పరమశివుని దర్శనం మాత్రం కలగలేదు. ఆ బాధతో మళ్ళీ హిమత్పర్వతానికి తిరిగి వచ్చి అక్కడ మానస సరోవరం ఒడ్డున ఉన్న ఋషులందరికీ నమస్కరించి ఈ విధంగా అనేక సంవత్సరాలు ఆ పుణ్యక్షేత్రాలలో దేవతలకు కూడా సాధ్యం కాని తపస్సును ఆచరించారు. కానీ ఆ పరమశివుని యొక్క దర్శనం మాత్రం వాళ్ళకి కలగలేదు. ఆ బాధతో మళ్ళీ వాళ్ళు హిమపర్వతానికి తిరిగి వచ్చి మానస సరోవరం ఒడ్డున ఉన్న ఆ మహర్షులకు నమస్కరించి, మీ ఆజ్ఞ ప్రకారం మేము ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసినా మాకు ఆ పరమశివుని దర్శన భాగ్యం కలగలేదు, ఏమి చేయాలి అని వేడుకొన్నారు. అప్పుడు ఆ మహర్షులు తమ జ్ఞాన దృష్టితో చూసి, ఓ కుమారులారా, మా హితవచనాన్ని వినండి. ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువును విడిచిపెట్టడం ద్వారా మీ తపస్సు 100 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, ప్రీతిపాత్రమైన వస్తువు అంటే ఒక వస్తువు అది కాదు. మనము ఇంతకుముందు కథలో ప్రారంభంలో అపరార్క మహర్షి అన్నారు. ఏమన్నారు? కామ, క్రోధ అనే శత్రువర్గాలను జయించి నిశ్చలమైన మనస్సును కలిగి ఇంద్రియాలను నిగ్రహిస్తూ మీరు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి అన్నారు. అంటే వీళ్ళు చేసిన తపస్సులో వీటిలో ఏదో ఒకటి ఇంకా వారి మనసులో అలాగే ఉంది. ఆ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి మళ్ళీ తపస్సును ప్రారంభించండి అని ఇక్కడ ఆ మహర్షులు వాళ్ళకి బోధ చేస్తున్నారు. అది తెలుసుకొని ఆ వైశ్యులు మళ్ళీ వాళ్ళకి ఆ మనసులో ఏదైతే మిగిలిపోయిందో, ఎందుకు మిగిలిపోయింది? అది వాళ్ళకి ప్రీతిపాత్రకరమైనది కాబట్టి ఆ యొక్క చెడు స్వభావాన్ని ఇంకా విడిచిపెట్టలేకపోయారు. అది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి
మీరు తిరిగి మీ తపస్సును ప్రారంభించండి, తప్పకుండా ఆ శివుని కృపకు పాత్రలవుతారు అని చెప్పారు. మహర్షుల మాటల ద్వారా తమ తప్పులు తెలుసుకున్న ఆ వైశ్యులు మళ్ళీ ఆ తప్పుని సరిదిద్దుకొని ఘోరమైన తపస్సుని ప్రారంభించారు. ఎలాంటి తపస్సు అంటే బ్రొటన వేలిపైన నిలబడి సాయంత్రం వరకు సూర్యుని చూస్తూ రాత్రి స్తంభంలా నిలబడి వీరు చేస్తున్న అలాంటి ఘోర తపస్సును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వీరి తప ప్రభావానికి మునిశ్రేష్ఠులు, దేవతలు అందరూ ఎంతో సంతోషించారు. జై వాసవి 7వ అధ్యాయం సమాప్తం.